బ్రేకింగ్ న్యూస్. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో వీఐపీ సంస్కృతి సామాన్యుల పాలిట శాపంగా మారింది. బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ప్రయాణికులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తుంది. అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ఇక్కడ ప్రతిరోజు ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో గవర్నర్ కార్యవాహి కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దాదాపు అరగంట పాటు వాహనాలు ఇంచు కూడా కదలలేదు. ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾ ಸಿಗ್ನಲ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ರ ಆಚೆನೂ ಬಂದಿಲ್ಲ ಎಲ್ಲೇ ಸಿಗ್ನಲ್ ಇದೆ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಗವರ್ನರ್ ಮಾತಾಡಿ ನಮ್ಗೆ ನಾವ್ ಯಾರಿಲ್ಲ. ನೀನು ಬಿಡಿ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ చూసినాం కదా, ఏదైతే అటు గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపిన సమయంలో ప్రసవ వేదనతో ఉన్న తన భార్యను అత్యవసరంగా ఆసుపత్రికి తరలిస్తున్న ఒక వ్యక్తి ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాడు. ప్రతి నిమిషం ఎంతో కీలకమైన ఆ సమయంలో పోలీసులు మాత్రం వీఐపీ కాన్వాయ్ వెళ్లే వరకు కూడా దారి ఇచ్చేది లేదంటూ ముందుకేయడం తీవ్ర కలకలం రేపింది. భార్య పరిస్థితి విషమిస్తుండటంతో సదరు వ్యక్తి కారు దిగి పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైన బైఠాయించాడు. గవర్నర్ కాన్వాయ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ ను ఆపడం వెంటనే ప్రశ్నించారు. ప్రాణాపాయంలో ఉన్న సామాన్యుల కన్నా వీఐపీల సౌకర్యమే ముఖ్యమని పోలీసులను నిలదీశాడు. తోటి వాహనదారులు కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తికి మద్దతుగా నిలిచారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం కనీస మానవత్వాన్ని ప్రదర్శించలేదు. గవర్నర్ కాన్వాయ్ వెళ్లిన తర్వాతే గర్భిణి ఉన్న కారును ఆసుపత్రి వైపు పంపారు. నిబంధనల పేరుతో గర్భిణి ప్రాణాలను పడంగా పెట్టిన పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే బెంగళూరులో జరిగిన ఘటన మనం చూడొచ్చు. తన భార్య అటు ఏదైతే గర్భిణిగా ఉంది తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కూడా భర్త రోడ్డుపై బైఠాయించి పోలీసుల్ని ఎంత వేడుకున్నా కూడా పోలీసులు అయితే కనీసం కనికరం కూడా చూపించలేదు. ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. రోడ్డుపైనే బైఠాయించి పోలీసులను అక్కడ కనీసం తన భార్యనైనా పంపించాలంటూ కూడా వేడుకున్నా కూడా కనికరం చూపించలేదు. సో ప్రస్తుతం ఏదైతే గవర్నర్ వెళ్లేంత వరకు కూడా దారి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. ఏకంగా అరగంట పైనే అక్కడ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అయితే ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తన భార్య నిండు గర్భిణి ఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రసవ సమయం అని చెబుతున్నా కూడా ఇప్పుడు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ కేస్ అరగంట సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే కనుక ఆ గర్భిణీ పరిస్థితి, లోపల ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటనే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఏకంగా 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, ఒక నిండు గర్భిణి అరగంట సేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నా కూడా పోలీసులు స్పందించలేదంటే అటు బెంగళూరులో పోలీసుల తీరు ఏ విధంగా ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేసు అటు విఐపీస్ వెళ్ళినా కూడా ట్రాఫిక్ ని అంతసేపు అయితే ఎక్కడ బ్లాక్ చేయరు. కానీ ఈ రోజు బెంగళూరులో జరిగిన తీరు చూస్తే పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి. ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా అట్లీస్ట్ వారు ఆ కారుకు కూడా సైడ్ ఇవ్వకుండా అరగంట సేపు అయితే ఆపేశారు. దీంతో ఆ భర్త పోలీసులను ఎంత వేడుకున్నా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపునా కూడా పోలీసులు అయితే కనికరం చూపించలేదు. ಗವರ್ನರ್ ಮಾತಾಡಿ ನಾವ್ ಯಾರಿಲ್ಲ. ನೀನು ಬಿಡಿ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ